హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా, మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మస్తు మిస్ అయ్యాను ఇన్ని రోజులు మీ అందరినీ. మీరు ఎంత మిస్ అయ్యారో తెలియదు నా వీడియోస్ని, కానీ చాలా రోజులకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి కదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి కూడా చెప్పుర్రి. సో ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయరి. మీరు ఇచ్చే లైక్ వల్ల సో మన ఛానల్ ఇంకొంతమంది కొత్త వాళ్ళకి వెళ్తుంది. హైప్ చేయరి, కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా వీడియో ముచ్చటకి వెళ్తే సో బీరయ్య పట్నాలు అప్పుడు వీడియో అన్నట్టు ఇది. సో బీరయ్య పట్నాలు అంటే ఎంతమందికి తెలుసు, ఎంతమంది చూసిర్రు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిరు, మర్చిపోకరి. సో నాకు తెలిసిన విషయాలు అయితే నేను షేర్ చేసుకుంటా. సో మెయిన్ ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజుది. సో వారం రోజుల పండుగ అన్నట్టు ఈ బీరయ్య పట్నాలు అంటే అంగరంగ వైభవంగా సో ఊరు మొత్తం కలిసి చేసుకునే పండుగ. సో 6 రోజుల పండుగ అంటే తెలిసిందే కదా, ఇంకెట్లుంటుంది, ఫుల్ హవా ఉంటుంది. ఇంకా ఈ పండుగ వచ్చేసి గొల్లల కుర్మలు కలిసి చేసుకుంటారు అన్నట్టు. 5 ఏళ్ళకి ఒకసారి కానీ, 7 ఏళ్ళకి కానీ, 9 ఏళ్ళకు, 11 ఏళ్ళకు ఇంకెప్పుడు వీలైతే అప్పుడు అయితే వేసుకుంటారు. ఇక్కడ ఏకనైతే చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది అదే ఎదురుగా, ఆ చెట్టు కాడనే బీరయ్య దేవుని కూడా అయితే ఉంటుంది. సో పక్కకి అక్క మంకలి కూడా ఉంటుంది. ఈ బీరయ్య మంకాలి అంటే స్టోరీ నాకు తెలిసింది చెప్తా. చిన్నప్పుడు అందరు సీడీలల్లో దేవుళ్ళ క్యాసెట్లు వేసుకొని చూసేటోళ్ళు కదా. సో అట్లా నేను కూడా చూసాను. మల్లన్న కథ, ఎల్లమ్మ దేవుంది, బీరయ్య దేవుంది, అసలు ఎక్కువ బీరయ్య దేవుంది చూసేటోళ్ళము. అక్కడ అందులో ఉండే పాటలు ఇప్పటికి కూడా మైండ్లో ఫిక్స్ అయినాయి, ఇప్పటికి కూడా టక్కన వాడచ్చు. సో అట్లా ఇప్పుడు వాడచ్చు ఇప్పుడు కూడా, కానీ ఇక మీరు వీడియో ఎక్కడికి ఆఫ్ చేస్తారు మన వాయిస్ని, అందుకే ఇక నేను పాటలు ఏం పాడతలేను. సో అంత కనెక్ట్ అయిపోయింది అన్నట్టు స్టోరీ. అసలు దేవుని గురించి మొత్తం చెప్పాలి అని అయితే ఉంది, కానీ చెప్పాలి ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, పెద్ద సోది అనుకుంటారు. ఇక అంతే ఎందుకు కానీ. సో ఫైనల్గా ఏం జరిగిందంటే, సో కామరాతిని బీరయ్య దేవుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి అక్క మంకాలి ఆ దేవునికి తెలియకుండా ఎక్కడికో వెళ్ళి సో అక్కడనే శిలారూపంగా మారిపోయింది. సో బీరయ్య దేవుడు లెంకోవడానికని వచ్చిండు. సో దొరకలేదు, మంకాలి దొరకకపోయేసరికి ఇంకా వాళ్ళని చూసి అక్కడనే శిలారూపంగా మారిపోయిన తర్వాత సో అక్కడ ఉంది అని తెలుసుకున్న తమ్ముడు, సో మేము కూడా అక్కడనే ఉంటాము అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు అక్కడికక్కడనే శిలారూపాలుగా మారిపోయారు. సో అందుకే బీరయ్య దేవుడు మా అక్క మంకాలి పక్క పక్కకే ఉంటారు. సో తర్వాత మేమందరం కలిసి ఊరిని కాపాడుతాము, మాకు ఎప్పుడు పూజలు జరగాలని అయితే కోరుకుంటారు. సో అదే స్టోరీ. ఇంకా ఈ వీడియో ముచ్చట కథనైతే మెయిన్ బుధవారం రోజు పండగ జరుగుతుంది. వారం రోజులల్లా ఆ రోజు ఇంటికి చుట్టాలు రావడం కానీ అన్నీ ఉంటాయి. సో దేవుడు చెట్టు ఎక్కడము, చెట్టు దిగడము, సో కామరాతిని గొంగట్ల తీసుకురావడము, అవన్నీ ఘటన అగ్నిగుండాలు. సో ఇంకా కథ అన్నట్టు. సో దేవుని స్టోరీ కథ రూపంలో ఇంక అందరికీ కళ్ళం కట్టినట్టు చూపిస్తా అన్నట్టు, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఇంకా తెలనోళ్ళకైతే ఇంకా కథ కడ కూర్చున్నామంటే ఇక మొత్తం ప్రతి ఒక్కటి అయితే తెలుస్తుంది దేవుని గురించి. సో అట్లా ఈ పండగ అనేది గొల్ల కుర్మలు కలిసి చేసుకునే పండగ అన్నట్టు. గొల్ల కుర్మ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది, గొర్రెలు. సో మెయిన్ గొంగడి, సో ఇవే కదా. సో గొర్రెలకు కూడా సర్వే ఎత్తారు సాయంత్రం టైం. అక్కడనైతే గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి కదా. సో కథ అయిపోగానే ఇంకా సాయంత్రము గొర్రెలకు సర్వేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. వారం రోజుల పండుగ అంటే వారం రోజులు ఏం చేస్తారు అక్క అని అనుకుంటారు కావచ్చు. అంటే తెలంగాణ ఉంటారు కదా, ఇప్పుడు వేరే వేరే మన వీడియో ఎక్కడికో రీచ్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకైతే ఓకే తెలుసు, బట్ తెలంగాణ వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఇక గురువారం రోజు పోచమ్మ చేస్తారు అన్నట్టు. శుక్రవారం రోజు దేవుడిని దాచిపెడతారు బాయిలా. శనివారం రోజు ఆ దేవుడిని తీసుకురావడానికి అని చెప్పి వీరని వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి వెళ్ళకుండా దాచిపెడతారు కాబట్టి. ఇంకా వీరగంధాలు గంగా బోనం తీసుకొని వెళ్తారు. ఇంకా ఆ రోజు నుంచి అసలు పండుగ స్టార్ట్ అన్నట్టు. ఇంకా ఆదివారం రోజు సుంకు పడతారు. ఇంకా అదే రోజు నైట్ సర్వ్ ఎత్తారు. ఆ సుంకు పట్టిన బియ్యము ఇంటింటికి వంచితే అవే బియ్యంతో బోనాలు వండుతారు. ఆ రోజే బోనాలు పోతాయి సర్వ్ అయిపోయిన తర్వాత. ఇంకా బోనాలు గుడి గడికే వరకు తెల్లారుతుంది. ఇంకా ఆ రోజు కథ చెప్పుతారు. ఇంకా మంగళవారం రోజు ఏం తిప్పుతారో నాకు తెలియదు. సో బుధవారం రోజు మెయిన్ పండగ చెప్పిన కదా ఇప్పటిదాకా. గురువారం రోజు గారడి వేషం. ఇంకా మనకు బీరయ్య దేవుడు అంటే మెయిన్ గుర్తుకొచ్చేది గారడే కాబట్టి సో గారడి వేషం ఉంటుంది. ఇంకా ఆ రోజుకే పండుగ అయితే ఇంకా లాస్ట్ అన్నట్టు. సో చెప్పడానికి ఇంత పెద్ద ప్రాసెస్, బట్ పండగ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా దేవుడు చెట్టు ఎక్కుతారని చెప్పిన కదా అప్పుడు. సో చెట్టు ఎక్కి దిగేటప్పుడు ఎట్లుంటుంది అని అయితే చిన్న వీడియోని అయితే తీసిన. సో వీడియో చివరిదాకా చూడుర్రి, చూసి సపోర్ట్ చేయరి, కామెంట్ చేయరి, ఓకేనా. వీడియోని అయితే కంటిన్యూ అయితే చూడు.
దేవుడు